లేకపోతే మహానుభావుడికి గుళ్ళు కట్టాల్సింది కానీ దరిద్ర మొక్కదాన నీ మూలకానికి గుళ్ళు కట్టంది దేవుణ్ణి కనీసం 10% 1% ఓటు పడలేదుగా లక్ష్మీ పార్వతి. నువ్వు ఓరక పెట్ట కథలు చెప్పవాక మా పత్రాలు తాడిపర్రు. నారా లోకేష్ గారు వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబితే ఏ రోజైనా నీ అమ్మమ్మనైనా నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పావా అంటూ లక్ష్మీ పార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎలా చూడాలంటారు దాన్ని? ఇప్పుడు లక్ష్మీ పార్వతికను విజయమ్మ గారికి ఇద్దరు ఒకటేనే అయింది. ఒకటే అనుకుంటుందంట. ఇద్దరిద్దరమడా స్వామి. లేకపోతే విజయమ్మ గారు ఆయన రాజశేఖర రెడ్డి మహానాయకుడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినట్టు మనం గొప్ప హీరో ఎన్టీ రామారావు తర్వాత అంత పేరు తెచ్చుకుని ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ఎవడు కాదనలేడు, దాన్ని ఎవరు చెరిపేయలేదు. అలాంటి నాయకుడి యొక్క భార్య విజయలక్ష్మి గారు. సరే, లోకేష్ గారు ఏంటంటే పెద్దలతో ఎలా నడుచుకోవాలి, ఎలా గౌరవించాలి ఎదుటి వారిని, మనతో పలికినా పలకపోయినా ప్రతి పార్టీ పరంగా చూసుకుంటే వెనకటి నుంచి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారికి, ఆయన భార్య ఆయన భర్త గారికి, లోకేష్ తండ్రి గారికి ఇరు పార్టీలు వేరే. అయినా ఇద్దరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే బొద్దాల మీద చేతులు వేసుకుని సరదాగా హాయిగా కూర్చుంటారు. వాళ్ళ కాంబినేషన్ అది. అసెంబ్లీలోకి వస్తే యుద్ధమే. ఎవరు పార్టీ తరపున, ఎవరు అభివృద్ధి తరపున వాళ్ళు సై అంటే సై ఉందాతనంగా ఉండేది ఆ రోజుల్లో. అలాంటి చంద్రబాబు నాయుడు సంస్కారం అంటే భువనేశ్వరి చంద్రబాబు దగ్గర నేర్చుకున్న సంస్కారంతోనే ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దానికి నీకెందుకు నొప్పి? నీకు చెప్పాలా? నువ్వేమన్నా ఎన్టీ రామారావు మేనతో కూతురువా, లేకపోతే మేనమావ కూతురువా, వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టూ నుంచి వచ్చిందనివా? నువ్వు ఎక్కడో పొన్నూరు పక్కల తాడిపర్రు, నువ్వు తాటికాయలు తాటి ముంజలు అమ్ముకొని బతికిందానివి. వీరవామించుకుంటా తెనాల్లో విద్య నేర్చుకుని నువ్వు కాలేజీలో ఉన్నప్పుడే మ్యా నీ చరిత్ర ఇక్కడ గుంటూరు జిల్లాలలో తెనాలలో పచ్చల తారుపోలు పొన్నూరు ఇక్కడ ఏరియాలు మొత్తం నీ బతికేంటో అందరికీ తెలుసు. నిన్ను అమ్మమ్మ అని పిలుస్తారు? అసలు మేమందరమే నిన్ను రామారావు చేసుకోవటమే మేము ఏడి సత్యం. లేకపోతే మహానుభావుడికి గుళ్ళు కట్టాల్సింది కానీ దరిద్ర మొక్కదాన నీ మూలకానికి గుళ్ళు కట్టంది దేవుణ్ణి. శ్రీకృష్ణుడి రూపంలో అయితే, రాముడి రూపంలో అయితేమి, శివుడి రూపంలో అయితేమి అసలు ప్రతి గ్రామంలో గుడి కట్టేవాళ్ళు. నీ పాడ కట్టుకొని నీళ్ళు ఆయన కర్మని ఎవడు తప్పించలేడు. మరి దాన్ని నీ చరిత్ర రాయడానికి ఆయన దగ్గరికి నీ దరిద్ర మొఖాన్ని ఏ సన్నాసి తీసుకెళ్ళాడు ముందు వాళ్ళని అనుకోవాలి. నేను కాదు, నీ కర్మ నేను ఏ రకంగా పిలుస్తానండి నీకు తెలపరు. అదేంటండి దగ్గరుండి 255 సీట్లు గెలిపించినట్ట టీడీపీని, ఎన్టీఆర్ ని పక్కన తిప్పుకొని 94లో ఏంటంటారు మీరు? అసలు ఎలా మాట్లాడటం ఏంటి? 294 గెలిపించిన తర్వాత నువ్వు పార్టీ పెట్టావు, నీకు డిపాజిట్ ఒక ఓటు కూడా పడలేదు నీ ముఖానికి. సరే, నువ్వు 294 మెజార్టీ తెప్పించావు, 255 సీట్లు నువ్వు తెప్పించావు, 250 సీట్లు నువ్వు తెప్పించావు. నువ్వు తెప్పించడమే. మరి నువ్వు రామారావు సానుభూతిలో ఉన్నప్పుడు నీకు కనీసం 10% 1% ఓటు పడలేదుగా లక్ష్మీ పార్వతి. ఏమో ఎందుకు ఓరకు బెళ్ళపిస్తా? ఆయన మొఖం చూసి వేసారు కానీ నీ మొఖం ఏదో. అసలు నువ్వు వస్తుంటేనే జనం ఏడుస్తున్నారు. లేకపోతే ఆయనకి ఇంకా మహాప్రపంచం. నువ్వు ఆయన వచ్చి 100 మంది వచ్చాను, నువ్వు లేకపోతే 1000 కోట్లలో వచ్చేవాళ్ళు. నీ దరిద్ర మూలకన ఏం చేస్తావు? మరి నాయకుడు, మహానాయకుడు, ఆయన ఏం అనలేరు, ఎదిరించి మాట్లాడలేరు. ఆయన ముందు చేతులు కట్టుకొని ఉంటునే పరిస్థితి. ఆయన పద్ధతి అలా ఉంటుంది. ముక్కుసూటైన మనిషి. కర్మ కాలింది, నీ కర్మ కావచ్చుని. నువ్వు నిజంగా ఎన్టీ రామారావు నిన్ను అమ్మమ్మ అని పిలవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఎందుకు చేరా? నువ్వు వాళ్ళ పార్టీ తరపున పోయి తెలుగుదేశాన్ని ఎందుకు విమర్శిస్తున్నా? అసలు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు పార్టీని నువ్వు పక్కన కూర్చొని వాళ్ళ ఎదురుబలు, వాళ్ళు పద్దాకులు, వాళ్ళకు సపోర్ట్ చూసి నువ్వు చంద్రబాబు నిడుతా, పార్టీని విమర్శిస్తా, లోకేష్ విమర్శిస్తా, భువనేశ్వరి విమర్శిస్తావు. నీ బతుకేంటి? వాడు ఇనుకున్నాడు కూడా చెబుతాడు మేమంతా ఆర్టిస్టులమే. కాకపోతే వాడు సీరియల్లోకి వెళ్ళాడు, మేము పక్కన ఉన్నాం, మేమంతా హైదరాబాద్ నుండి వచ్చినమే. నువ్వు ఓరక పెట్ట కథలు చెప్పవాక మా పత్రాలు తాడిపర్రు. చీపుర్లు వేసుకుని బడార్లు ఊడ్చుకో. హైదరాబాద్ లో ఎక్కడ లేకపోతే మీ పార్టీ ఆఫీసులో ఊడ్చుకో. నీకు అసలు నువ్వు ఎన్టీ రామారావు పేరు తలడానికి అనర్హురాలివి. సరే, ఆ సంగతి వదిలేండి. ఆ సంగతి అంబటి రాంబాబు గారు దాదాపు 12 గంటల పాటు నిరాహార దీక్ష చేశారండి. ప్రపంచంలో ఎవరు చేయనంతసేపు చేశారు. అసలు ఏమనుకోవాలంటారు దాన్ని? అసలు ఈ అంబటి రాంబాబు ఎందుకు దీక్ష చేస్తాడు? ఆయనకి ఏదో అన్యాయం జరిగిందని దీక్ష చేశాడంట. అన్యాయం ఏం చేశారు? ఒక ముఖ్యమంత్రిని, ఈ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రిని
గోరంట్లలో నోరు బారేసుకొని కార్యకర్తలు తిట్టి అరే చంద్రబాబు నా కొడక అని ఏకవచనతో సంభవించిన ఈ అంబటి రాంబాబు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు తిట్టే తెలికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టారనుకోండి, మేము తిట్టామనుకోండి, మీ కార్యకర్తలు ఎగబడరా? ఎందుకు తిట్టాలి ఆయన్ని? ఆయన విమర్శించాలి. నువ్వు అట్లా విమర్శించు. నీదేమన్నా ఉంటే తిరుపతిలో కల్తీ జరగలేదు నువ్వు రుజువు చెయ్యి, నువ్వు అప్పుడు విమర్శించు. నువ్వు వ్యక్తిగత బుద్ధులు తిట్టడం ఏంది? నువ్వు ఒక మాజీ మంత్రివి, మాజీ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నువ్వు ఎందుకు తిట్టావు? తిట్టినందుకే ఎగబడ్డారు. నీ ఇంటి మీదకి ఎందుకు వస్తారు? ఇంత నాలంచిన ఉండవు, గుంటూరులో సత్యనపల్లిలో ఉండవు. అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం లేనప్పుడు కూడా, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కానీ నీ ఇంటి మీదకి వచ్చారా? నీ ఇంటి మీద ఎవరన్నా వచ్చారా? ఎప్పుడైతే నువ్వు నోరు జారావో అప్పుడే నువ్వు నీకు ఆ కర్మ పట్టింది. నీకు అవునా కమ్మాళ్ళు అల్లుళ్ళు కావాలి, మీ కులపాలు పనికిరారు. అక్కడ మాత్రం వీళ్ళు మంచోళ్లే. కానీ నువ్వు కమ్మనా కొడకలారా అన్ని అన్నానా అనకూడదు, మళ్ళీ నువ్వే అంటావు. అన్ని నీ నోరేగా నీకు ఈ తిప్పలు పెట్టింది. అందుకే నీ మీద కేసు పెట్టారు, 2 లోన్ వేశారు. పోలీసుల మీద చర్యలు తీసుకోవాలంటావు. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ డ్యూటీ. మీ ప్రభుత్వంలో అసలు ఏమీ లేకపోయినా చంద్రబాబు నాయుడు చేశారా? మీరు చెప్పిన మాట పోలీసులు విన్నారుగా. ఎంత మందిని ఏ రకంగా హింసించారో నువ్వు మర్చిపోయా అంబటి రాంబాబు. ప్రజలు మర్చిపోరుగా. మళ్ళా అన్న క్యాంటీన్లకు వెళ్తావు, బొచ్చులో క్యాంటీన్లు అంటావు. నువ్వు పెట్టు 10 మందికి నువ్వు అన్నం పెట్టు ఒక్కరోజు. మీ ప్రభుత్వంలో ఉండగానే ఉయ్యూరు అమెరికా ఆయన ఇక్కడ మన స్వర్ణ భారత నగర్ లో అన్న క్యాంటీన్ పెట్టాడు, సుట్టిగుంటలో అన్న క్యాంటీన్ పెట్టాడు. లోకేష్ గారు ప్రతిపక్ష మంగళగిరిలో ఓడిపోయినా మంగళగిరిలో అన్న క్యాంటీన్ పెట్టాడు. 5 రూపాయలకే పెట్టారు. మరి మీ అధికార ప్రభుత్వంలో ఉండగా మీరు ఎందుకు పెట్టలేకపోయారు? అది మాకు అసలు ప్రయారిటీయే కాదు అంటున్నారు వాళ్ళు. ఏమయ్యా, కొన్ని సంస్థలు ధనవంతులు ప్రభుత్వంతో ఆ ఫండ్ ఈ ఫండ్ కలిపి పేదవాడికి అన్నా క్యాంటీన్ పెట్టి రామారావు స్మృతి మీద ఆయన అన్నా క్యాంటీన్ అంటే అన్నగారి పేరు మీద అన్నా క్యాంటీన్ పెట్టారు. ఆయనకు ఒక వరం లాంటిది. అట్టనే మీరు మీ రాజశేఖర రెడ్డి పేరు మీద అన్నా క్యాంటీన్ పెట్టలేదు. దౌర్భాగ్యం మీరు. మీ గురించి విమర్శించడం దండగా. నువ్వు అన్నా క్యాంటీన్ మానడానికి అర్హత. సరే, నువ్వు ఎక్కడి సరే అన్నా క్యాంటీన్కి వెళ్ళి ఇదే భాష నువ్వు అక్కడ అన్నం తినే వాళ్ళ దగ్గర మాట్లాడు. నిన్ను వాళ్ళ పేద ప్రజలు ఏమంటారు? నీకు ఓటేస్తామంటారో, నిన్ను బలపరుస్తామంటారో, లేకపోతే కూటమిని తిడతానంటారు, లేకపోతే అన్నా క్యాంటీన్ పగల కొడతారో. నువ్వు నీ ఇష్టం. గుంటూరులో చాలా ఉన్నాయి అంబటి రాంబాబు గారు, నువ్వు వెళ్ళు, చూసుకో. నీకు ఛాలెంజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.